హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? కోకోనట్ వాటర్ లో ఏముంటది? ఏముంటది? కార్బోహైడ్రేట్ ఉంటది. ఉంటాయా కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేటే ఉంటది ఎక్కువ. అయితే అందరూ డయాబెటిక్ పేషెంట్స్ కి ఏమని భయం ఉంటది అంటే, అరే ఇది తాగితే నా షుగర్ లెవెల్లు బాగా పెరిగిపోతాయి అనేసి భయం ఉంటది. చాలా మంది డాక్టర్లు చెప్తారు, అరే తాగకండి కొబ్బరి బొండ అనేసి. కానీ దానికి ఒక రీజన్ ఉంటది. ఇప్పుడు పేషెంట్ వచ్చి మనకు అడుగుతారు, ఇప్పుడు మన దగ్గర వస్తారు కదా, డయాబెటీస్ పూర్తిగా తగ్గుతుంది అనేసి హోమియోపతికి వస్తారు కదా, సార్ మేము స్వీట్ తినొచ్చా అనేసి అడుగుతారు. ఎప్పుడో ఒకసారి నెలలో ఒకసారి తినొచ్చు అనేసి చెప్పినాం అనుకోండి. కొందరు ఏం చేస్తారు, అరే డాక్టర్ చెప్పిండు కదా తినమని, చలో నడు రోజు తిందాం అనేసి అట్లా అయిపోతుంది వాళ్ళకి అలవాటు. అయితే ఏంటంటే ఇక్కడ మొత్తం గేమ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ది ఉంటది. రైస్ తింటామా, రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటది? 80 వరకు ఉంటది. జొన్న రొట్టె గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటది? 60 నుంచి 50 వరకు ఉంటది. మళ్ళా దాని తర్వాత రాగి సంగటి, జొన్నల్ గట్కా, దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా 50 నుంచి 60 వరకు ఉంటది. పర్ డే మనిషికి ఎంత అవసరం అండి? గ్లైసిమిక్ ఇండెక్స్ కి ఒక రోజుకి అవసరం అని ఉండదు. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటిది అంటే, మనం తిన్న తర్వాత మన గ్లూకోజ్ పైకి ఎంత తొందరగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ ఉంది, ఒక 5-6 తినేసిర్రు అనుకోండి, ఫట్ అనేసి పైకి పోతుంది గ్లూకోజ్ లెవెల్. ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటది. కానీ ఏందంటే ఇక్కడ కథ, కొబ్బరి బొండాది గ్లైసిమిక్ ఇండెక్స్ 54 నుంచి 60 వరకు ఉంటది. అంటే ఏంది, మనం ఉండి తింటాం కదా రైస్, దానికన్నా తక్కువ. ఎంత తక్కువ? ఒక 20 నుంచి 30 యూనిట్లు తక్కువ. అయితే ఏందంటే బై ఛాన్స్ మీకు కొబ్బరి బొండ చాలా ఇష్టం ఉంది అంటే మీరు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను తీసుకోవచ్చు అంటే 1/2 లీటర్ 1 లీటర్లు తాగొద్దు. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఏంది, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కొంటారు చాలా మంది, మ్యూచువల్ ఫండ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కేర్ఫుల్లీ అనేసి ఇస్తారు కదా, అట్లనే దీనికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏంది అవి? ఈ మధ్య ఎట్లా అయిపోయింది అంటే ఏది చూసినా డబ్బాలో వస్తుంది. డబ్బా పాలు, డబ్బా జ్యూసు అట్లా వస్తున్నాయి కదా. సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేయడం చాలా మందికి ఇష్టం ఉంటది. అరే పోయి జస్ట్ ఇట్లా తిరిగేసి వద్దాం అనేసి పోయి 7-8 వేలు ఖర్చు పెట్టి వస్తారు, అవునా కదా? అయితే అక్కడ కూడా డబ్బాల్లో కోకోనట్ వాటర్ అమ్ముతుండ్రు. అవి తాగొద్దు. ఎందుకు తాగొద్దు? అవి ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు తినొద్దు, తాగొద్దు. అవి జ్యూసెస్ అయినా కోకోనట్ వాటర్ అయినా ఏమున్నా, మీరు జ్యూసెస్ అన్నా నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఒకసారి క్రేన్బెర్రీ జ్యూస్ అనేసి తెప్పించిన, ఒక ఫలానా కంపెనీది ఉండే, 100 రూపాయలు లీటర్ ఉండే, తెప్పించిన. పెద్ద కంపెనీ, మళ్ళా దాని మీద రాసి ఉంది క్రేన్బెర్రీ జ్యూస్ అనేసి. వెనకాల తిప్పి చూస్తే అరే 100 రూపాయలకి ఎట్లా ఇస్తుందని ఎవరికన్నా డౌట్ వస్తుంది కదా. క్రేన్బెర్రీనే 500-600 ఉంటది కిలో. వెనకాల తిప్పి చూస్తే దాంట్లో 1% క్రేన్బెర్రీ ఉంది, మిగతాదంతా మళ్ళా డబ్బా మీద న్యాచురల్ అనేసి పేరు మీద జ్యూస్ అమ్ముతున్నారు వాళ్ళు. అయితే ఏంటంటే మీరు కోకోనట్ వాటర్ అందుకే డబ్బాలది కొనకండి. కొబ్బరి బొండ ఎక్కడైతే ఫ్రెష్ గా అమ్ముతుండ్రో వాళ్ళ దగ్గరే కొనండి. సెకండ్ రూల్ ఏంటంటే, దాంట్లో ఎక్కువ స్వీట్ ఉండేటివి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అన్న జర ఎక్కువ స్వీట్ ఉండేది ఇవ్వు అనేసి చెప్పకండి, జర సప్పగా ఉన్నదే ఇవ్వమని చెప్పండి. అప్పటికప్పుడు ఓపెన్ చేయడం, అప్పటికప్పుడు తాగడం, అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఏదైతే ఎక్కువ గ్రీన్ ఉంటాయి కదా, అవి ఎక్కువ స్వీట్ ఉండవు. అయితే ఇవి మీరు మైండ్ లో పెట్టుకోండి. కొబ్బరి అది తినొద్దు. మళ్ళా ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వాంటిటీ. 1/2 లీటర్లు 1 లీటర్లు కాదు. మీరు తాగితే 100 ml లేదంటే 200 ml ఒక టీ లాగా అట్లా తాగండి, మంచిగా ఉంటది. మీకు ఏంటంటే గ్లూకోజ్ పైకి దీంట్లో మెల్లగా రావడం వల్ల చాలా సేపు తర్వాత మెల్లగా పెరుగుతుంది గ్లూకోజ్. అండ్ డయాబెటిక్స్ పేషెంట్ స్పెషల్లీ వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది వాళ్ళ బాడీలో. దాని వల్ల గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, బ్రేక్ డౌన్ చేసుకోలేకపోతున్నారు, దాన్ని మెటబలైజ్ చేసుకోలేకపోతున్నారు దాన్ని. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు హోమియోపతి వాడుతున్నారు అనుకోండి, ప్రీ డయాబెటిక్ లెవెల్ ఉంది అనుకోండి, మీకు అసలు మందు లేకుండానే మీరు రివర్స్ చేసుకోవచ్చు.
ఫుడ్ తోనేనా? ఫుడ్ తోటి జర వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసి ఒక 5 కిలోలు తగ్గిపోతే మీది తగ్గిపోతుంది, మళ్ళీ నాన్ డయాబెటిక్ రేంజ్ కి వస్తుంది. అట్లానే మెయింటైన్ చేసుకోండి. కానీ చాలా ఎక్కువ ఉందంటే మీరు హోమియోపతి మందులు వాడుతూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మీరు కొబ్బరి బొండ తాగొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ స్లీప్ మంచిగా ఉండాలి. బయట ఏది పడితే అది తినొద్దు. ఇవి మైండ్ లో పెట్టుకోండి పాయింట్స్. అయితే హోమియోపతి మీరు ఇచ్చినప్పుడు మీ ఫస్ట్ టార్గెట్ ఏముంటుంది? డయాబెటిక్ పేషెంట్ కి ఏం ట్రీట్ చేయాలని ఉంటుంది? వాళ్ళ మెటబాలిజమా, వెయిట్ రేంజా? అంటే ఫస్ట్ మీ ఫోకస్ దేనికి ఉంటుంది? అయితే ఏముంటదంటే ఏ పేషెంట్ వచ్చినా మనం ఒకటి అడుగుతాం. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళకు ఓన్లీ డయాబెటీసే ఉండదు, దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలా ఉంటాయి. కొందరికి నరాల నొప్పి ఉంటది. ఎట్లా సార్? అరికాల్లో విపరీతంగా మంటలు వస్తున్నాయి. అదే అంటే ఊరికే ర్యాండమ్ గా వెళ్ళి డయాబెటిక్ టెస్ట్ అయితే చేయించుకోం కదా, ఏదో బాధ అయితేనే వెళ్తాం. మళ్ళా కొందరేమో తొడ నొప్పులు అవుతున్నాయి, కొందరేమో చేతిలో తిమ్మిర్లు అవుతున్నాయి, కొందరికి మూత్రం కొద్దిసేపటికి వస్తుంది. అయితే అటువంటి టైమ్స్ లో ఏమైతుందంటే మనం పేషెంట్ కి అడుగుతాం, మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం తగ్గాలి? పేషెంట్ ఏమంటారు? సార్ నాకు ఇట్లా బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు వరకు మూత్రం వచ్చేస్తుంది, అది ఆగాలి నాకు ఫస్ట్. దాన్ని టార్గెట్ చేస్తూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి కూడా మందు కలుపుతాం ఫస్ట్ విజిట్ నుంచి. మళ్ళా కొందరు ఏమంటారు, నాకు తిమ్మిర్లు ఘోరంగా ఉన్నాయి, ఇవి తగ్గాలి నాకు ఫస్ట్ అంటే దాన్ని ఫస్ట్ టార్గెట్ చేస్తూ సైమల్టేనియస్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఫోకస్ పెడతాం. మెల్లమెల్లగా ఎవ్రీ 4 months కి HbA1c చేపిస్తాం, ఫాస్టింగ్ చేపిస్తాం, పోస్ట్ లంచ్ చేపిస్తాం. దాన్ని బట్టి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది మనకు అర్థమవుతుంది. పేషెంట్ మనం చెప్పింది అన్ని ఫాలో చేస్తున్నారా లేదా అర్థమవుతుంది. అట్లా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఓవరాల్ గా డయాబెటిక్ పేషెంట్స్ కోకోనట్ జ్యూస్ తాగొచ్చు, బట్ లిమిటెడ్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.